నమస్తే టీవీ 9 న్యూస్ కు స్వాగతం. సాగర్ నీళ్లపై జగదీష్ రెడ్డి ఫైర్. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. ఆంధ్రప్రదేశ్ సాగర్ నీటి దోపిడీ జరుగుతున్న ఈ జిల్లా మంత్రులు ఉత్త రండలు చెత్తకాన్ని దద్దమ్మలు పట్టించుకోవడం లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకపోతున్నారు. సాగర్లో నీళ్లు ఉన్నా ఎడమ కాలువకు ఎందుకు విడుదల చేయడం లేదు? జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. కేసీఆర్ హయాంలో 17 సార్లు వరుసగా సాగునీటి అందించాం. సాగర్ ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎడమ కాలువతో పాటు లిఫ్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలి. నీళ్లు ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం, అదేవిధంగా లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్ల దోపిడీ కొనసాగిస్తుంటే వచ్చిన నీళ్లను వచ్చినట్టు మలుపుకపోతుంటే మన ముఖ్యమంత్రి లొంగుబాటుతనం, ఇరిగేషన్ మంత్రి నల్గొండ జిల్లా మంత్రి వెంకరెడ్డిల చేదగాంతనం, ఈ కెనాల్స్ కింద ఉన్న సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న ఎమ్మెల్యేల చేదగాంతనం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల దారుణమైన అన్యాయానికి గురవుతుంది నల్గొండ జిల్లా. నీళ్లు లేక కాదు, బ్రహ్మాండంగా వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో జలాలను దోసుకపోయే యజ్ఞం చేస్తుంటే వీళ్ళు చేతగాని రండల్లాగా మనల్ని మోసం చేయడానికి, నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడానికి యాగాల పేరు మీద మన దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మీ గతంలోనే స్వయంగా వెళ్ళి సాక్ష్యాలు చూపించి పోతిరెడ్డిపాడు నుంచి ఎంత దోపిడీ జరుగుతుందో, జల దోపిడీ మొత్తం ప్రపంచానికి చెప్పిన. వాళ్ళు పేరుకు చెప్తున్నది 8,000 క్యూసెక్కులని, కానీ 30,000 క్యూసెక్ల పైగా నీళ్లు ప్రతిరోజు తీసుకుపోతున్నారు. నేను చెప్పే సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తా. ఇవాళ నాగార్జున సాగర్లో ఇంకా 150 టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉండే మనకున్న హక్కు ప్రకారం. అంటే నిండిపోవాలి.